కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఆరోపణలకు ప్రత్యారోపణలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేలోపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్చులు చేయడము, అంతు చూడడము, సంగతులు చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు. పెట్టుకొని బహిరంగ సభ జింకానా గ్రౌండ్ లో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని చేస్తాం. వాళ్ళు టచ్ చేస్తారా, వీళ్ళు అంతు చూస్తారా చూసుకోండి. మీరు దానికి గ్రౌండ్లు ఉన్నాయి, వేదికలు చేసి మేమే ఏర్పాటు చేస్తాం వేదికలు. కానీ ఈ విషయంలో రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప ఓరు ఆరోపణ ప్రత్యారోపణకు అసెంబ్లీ వేదిక కారాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారెంటీ విషయంలో ఎలక్షన్ కోడ్ లోపల వాళ్ళు పూర్తి చేస్తే సపోర్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం దాన్ని. కానీ రెండు పార్టీలు ప్లాన్ గా వాళ్ళేమో నాశనం చేసారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ బతుకులు నాశనం చేసారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీని తిడతారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేని స్థితిలో ఉన్నది, ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో ఉంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇచ్చి తిడతారు. ఇద్దరు రెండు సేమ్ సమానం ఇద్దరే. వీళ్ళిద్దరు కలిసి రేపు ఓలుగోలు తిట్టుకొని వీళ్ళు వాళ్ళకి సహకరిస్తారు, వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు.